చదువుకున్నాడివి డైనమెట్టు చేత్తో పట్టుకుని బీడితో అంటిస్తున్నావు. అది పేలితే చచ్చిపోవా? చావుతో అనుక్షణం మా అమ్మ సాగిస్తున్న జీవన్మరణ పోరాటాన్ని 25 ఏళ్లుగా ఈ కళ్ళతో చూస్తున్నవాడిని. చావంటే నాకు భయం లేదు. భరత్, భరత్, ఏంటే? మీ అమ్మ చావు బతుకుల్లో ఉంది, నిన్నే కలవరిస్తుంది. నువ్వు వెంటే రావాలి. అమ్మా, అమ్మా, నేను వచ్చేసానమ్మా. పాప, కడసారిగా నిన్ను చూడగలనో లేదు అని అనుకున్నాను. చూశాను, చాలు. ఇక నేను చనిపోయినా పర్వాలేదు. అమ్మా, అలా అనకమ్మా, అలా అనకమ్మా. అన్నాను పోయినా ఘడి వచ్చేసింది బాబు. ఇన్నాళ్ళు గుడ్డిగా వెలుగుతున్న ఈ దీపం ఆరిపోయే సమయం దగ్గర పడింది. భరత్, నేను నీ దగ్గర ఏమీ దాచలేదు. ఈ అమ్మకు సంబంధించిన అన్ని అపనిందలు, అన్ని అవమానాలు నీకెప్పుడో చెప్పాను. ఈ తల్లి కన్నీటి గాథలు నీకు తెలియని ఘట్టమేదీ లేదు. భర్త లేకుండా బిడ్డను కనడానికి నేను సిగ్గుపడలేదు. తండ్రి లేకుండా నువ్వు నా కొడుకు అని ఈ లోకానికి చెప్పుకోవడానికి నేను సిగ్గుపడలేదు. కానీ ఒక్క విషయంలో నేను నీ దగ్గర తల వంచక తప్పడం లేదు బాబు. ఏమిటమ్మా మాటలు? అవును బాబు, నేను నీకు తల్లినైనా ఈనాడు నిన్ను నా కన్న కొడుకులా చూడలేదు. నిన్నొక పగవాడి కొడుకులా పెంచాను. నీ తండ్రి మీద నాకున్న కసినంతా నీ మీద తీర్చుకున్నాను. అలాంటి మాటలు అనకమ్మా. నీ జీవితం అంతా నా కోసమే కష్టపడ్డావు. నీ రక్తాన్ని నమ్మి నాకు అన్నం పెట్టావు. ఈ ప్రపంచంలో ఏ తల్లి తన కన్నబిడ్డకు చేయగలిగిన దానికన్నా నువ్వు నాకు ఎక్కువ చేశావమ్మా, ఎక్కువ చేశావు. అయినా నేను చేసింది తక్కువే బాబు. నా పగ తీర్చుకోవటానికే నేను నిన్ను కన్నాను. నా పగ తీర్చుకునే ఆయుధంగానే నిన్ను నేను తయారు చేశాను. ఏ తల్లి ఇంతవరకు చేయని పాపం బాబు. నన్ను క్షమించు, క్షమించు. అమ్మా, అమ్మా, అమ్మా. బాబు, ఏడవకు. నువ్వెప్పుడూ కంట తడి పెట్టకూడదు. నా కన్నీళ్లు తుడుచుకుని నిన్ను నా కంటికి రెప్పలా కాచుకున్నది నీ కన్నీళ్లు చూడటానికి కాదురా. మమత నిండిన ఈ గుండెల్ని కరుడు గట్టించిన వాళ్ళ గుండెల్లో నిద్రపోతావని. తడిగుడ్డతో ఈ తల్లి గొంతు కోసిన పెద్ద మనిషిని 10 మంది ముందుకు లాక్కొచ్చి శాంతి పతిత కాదు నా భార్యని అతని నోటితోనే అందరి ముందు ఒప్పుకునేలా చేస్తావని ఆశపడ్డాను రా, ఆశపడ్డాను. గుర్తుందమ్మా, ఉగ్గుపాలతో నువ్వు రంగరించి పోసిన ఏ పాఠమో నేను మర్చిపోలేదు. చీకట్లో చేసిన తప్పుకు వెలుగులో సాక్ష్యం లేదన్న సాగుతో నీ జీవితాన్ని శాశ్వతంగా చీకటి చేసిన ఆ మనిషి రక్తము నా రక్తం ఒకటే అయినా నీ రక్తంతోనే నీ మీద పగ తెచ్చుకుంటాను. ఆనాడు నువ్వు చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాను. ఈ ప్రపంచమంతా ఏకమై ఆ దుర్మార్గుడు కండగా నిలిచినా నా ఉక్కు పిడికిలతో అన్నడ్డంకుల్ని పిండి పిండి చేసి నా గమ్యాన్ని చేరుకుంటానమ్మా. నన్ను నమ్ము, నీ మాట నెరవేర్చుకుంటా. ఆ నమ్మకంతోనే కళ్ళు మూస్తున్నాను. ఒంటరిగా ఈ పాడు ప్రపంచంతో తలబడబోతున్న కొడుకువి, చావబోతున్న ఈ తల్లి చివరి కానుక. నా కోరికల్ని అవమానాల్ని అనుక్షణం నీకు గుర్తు చేస్తూ నీకు శ్రీరామ రక్షగా
మిస్టర్ ప్రతాప్, నేను వస్తున్నాను. రండి బాబు, కూర్చోండి. ఏడు తాగుతారా బాబు? పాలు తాగుతారా, కాఫీ తాగుతారా, టీ తాగుతారా, కోకో తాగుతారా, వాల్టీన్ తాగుతారా, హార్లిక్స్ తాగుతారా, బాన్వుడ్ తాగుతారా? నీ దగ్గరే ఉంది. ఏట్లేదు బాబు, టీ ఉంది బాబు. అదే ఏడు తింటారు బాబు? పైడితల్లి పకోడి, గంగమ్మ గారి, మంగంపూరి, అమలాపురం అట్టు, రామాపురం రొట్టి ఏడు. నీ దగ్గరే ఉంది. ఏం లేదు బాబు, ప్రస్తుతానికి రొట్టి ఉంది బాబు, దీంతో సర్దుకోండి బాబు. లోపలండి బాబు, ఎట్టేస్తాను. ఈ పైడితల్లి రొట్టి సెట్ట గట్టిగా ఉంటుంది బాబు, కొరికితే పొలం రాలిపోతాయి. కత్తెట్టుకొచ్చాను, నరుక్కుని కొరుక్కుని బాబు. సెలే గంగమ్మ దొరబాబు చెంపుతో నీళ్ళట్టాయా? ఎలా నరుకోండి బాబా. పైడితల్లి, బాబా కూర్చో. చెప్తాం. ఈ ఊళ్ళో ప్రతాప్ కన్స్ట్రక్షన్స్ అని పెద్ద పెద్ద బోర్డులు చాలా చోట్ల చూశాను. బోర్డులో చోటల్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. కానీ ఇదేంటి విచిత్రంగా ఉంది, ఇక్కడ చూస్తే బోర్డు మాత్రం చాలా పెద్దది కానీ బిల్డింగ్ లేదు. అడిగారా బాబు? తమరు అడుగుతారు నేను అనుకున్నాను బాబు. బాబు, ఆ ప్రతాప్ గారు ఇక్కడ ఒక బిల్డింగ్ ఏడు బాబు, ఒక ఊరే కట్టేయాలని ఇది కొన్నారు బాబు. కానీ అక్కడ కూర్చున్నాడు చూడండి, కదా పెద్ద మనిషి. ఆడంతకు ముందే ఇక్కడ సారా కొట్టి ఎట్టాడు బాబు. ఎవడాడు? ఆడి పేరు రుద్రదేవుడు. ఈ ఊళ్ళోకి అలా పెద్ద వస్తాడు. ఈ జిల్లాకే జగజ్జంత్రి. ఆడు చెయ్యని రైడింగ్ లేదు, చెయ్యని మడ్డం లేదు బాబు. ఇక్కడ పెద్ద కాలనీ వస్తుందని, ఎన్నో కుటుంబాలు కాపురానికి వస్తాయని, ఇక్కడ హోటల్ ఎట్టుకుంటే మంచి వ్యాపారం జరుగుతుందని అనుకున్నాం. ఊళ్ళో ఉన్న పొలము పుట్ర, నగ నట్ర, ఆకకున్న చిన్న ఇల్లు కూడా అమ్మేసుకుని ఈ ఊరొచ్చి 75,000 ఇల్లు కొన్నాను బాబు. కానీ కాలనీ రాలేదు. ఖాళీ కంపెనీ వెళ్ళింది. రోజు చూసుకుని నెత్తిన గొడ్డేసుకుని నా చెల్లి గంగమ్మని తీసుకుని మా ఊరు వెళ్ళిపోయి అక్కడే ఒక కిల్లి కొట్టేట్టుకు బతుకుదాం అనుకుంటున్నాను బాబు. ఆ రుద్రదేవుడిని ఇక్కడి నుంచి లేపేయటం అంత కష్టమా? కష్టమా బాబు? సూర్యుని బతిమారుకుని పడమర దిక్కును పడిపోయడం కష్టం కాదు బాబు. ఆకాశాన్ని భూమి మీద దింపడం కష్టం కాదు, భూమిని ఆకాశం మీద పంపేయడం కష్టం కాదు. కానీ ఆడిని లేపేయడం కష్టం బాబు. ఆడిని కదిలించగల మొనగాడు ఇంతవరకు పుట్టలేదు, పుట్టబోడు. పొరపాటు. పుట్టాడు. ప్రతాప్ గారిని కలుసుకోవాలి. కాంట్రాక్ట్ విషయమా? అయితే మీరు మేనేజర్ గారిని కలవాలి, కానీ ఆయన సీట్లో లేరు. ఆఫీస్ మ్యాటర్ కాదు, పర్సనల్ మ్యాటర్. పర్సనల్ మిస్ కంప్యూటర్, నేను అర్జెంట్ పని మీద డైరీ వెళ్తున్నాను. ఏమైనా కాల్స్ వస్తే నోట్ చేసి పెట్టండి. ఓకే? 1 minute సార్. మీది పర్సనల్ మ్యాటర్ అయితే వీరే ప్రతాప్ గారు అబ్బాయి, వీరితో మాట్లాడండి. ఏంటి సార్? అబ్బాయి గారితో కాదు, వారి అబ్బగారితో మాట్లాడాలి. యూ క్యారీ ఆన్. ముందు విషయం ఏమిటో చెప్పండి. ముఖ్యమైనది అయితే అప్పుడు లోపలికి పంపిస్తాను. వెల్ మిస్ కంప్యూటర్, I am from CBI office. సిబిఐ 1 minute సార్. You take 2 minutes. సార్, ఎవరో సిబిఐ ఆఫీసర్ అట మీకోసం వచ్చారు. అలాగే సార్, రమ్మంటున్నారు. Good. May I come in, please? Yes. Thank you. నన్ను చూడడం, నాతో మాట్లాడడం నీకు చాలా చాలా అవసరం అనుకుంటాను. లేకపోతే సిబిఐ ఆఫీసర్నని అంత పెద్ద అబద్ధం చెప్పాల్సిన పని లేదు. నీ పేరు? భరత్. మిస్టర్ భరత్. గుడ్, మంచి పేరు. నా టైం చాలా విలువైంది. నీతో నేను 5 సెకండ్లు మాత్రమే మాట్లాడగలను. వెల్ మిస్టర్ ప్రతాప్, మీకు నన్ను చూడటం ఇష్టం లేనట్టుగా కనిపిస్తోంది. కానీ నాకు 5 నిమిషాలు టైం ఇచ్చి ఉంటే నీకు 5 లక్షల రూపాయల లాభం వచ్చేలా చేసి ఉండేవాడిని. ఫోర్ యూ, దాన్ని పోగొట్టుకున్నారు. ఆల్ రైట్, మీరు ఇచ్చిన 5 సెకండ్ల టైం అయిపోయింది. వస్తా. ఆగు. ప్లీజ్ కమ్. ఎస్ ప్లీజ్. టేక్ యువర్ సీట్. థ్యాంక్స్. యు గాట్ యువర్ 5 minutes. ఇప్పుడు చెప్పు. రామ్నగర్లో 5 సంవత్సరాలుగా ఎందుకు పనికి రాకుండా పడి ఉన్న మీ స్థలం వల్ల మీకు 5 లక్షల రూపాయల నష్టం వచ్చింది. ఇజ్ ఇట్ కరెక్ట్? కరెక్ట్. నాకు సంబంధించినంత వరకు ఆ 5 లక్షలు మునిగిపోయినట్టే. కానీ నాకు సంబంధించినంత వరకు ఆ 5 లక్షలు తిరిగి మీకు రాబోతున్నాయి. ఎలా? వెరీ సింపుల్. ఆ స్థలాన్ని మీ దగ్గర నుంచి నేనే కొనబోతున్నాను.
ఆ మ్మ్. అక్కడ రుద్రదేవ్ అనే రౌడీ తిష్ట వేసు కూర్చున్నాడు. 5 సంవత్సరాలుగా ఖాళీ చేయడం లేదు. తెలుసు. లాయర్లు, కోర్టులు కూడా అతన్ని కదిలించలేకపోయారు. తెలుసు. ఆ స్థలం ఖాళీ కానంత వరకు దానికి గుడ్డి కాసు విలువ కూడా లేదు. తెలుసు. అన్నీ తెలిసే నేను ఆ స్థలాన్ని కొనాలనుకుంటున్నాను. మిస్టర్ భారత్, నీ మాట తీరు పద్ధతి చూసి నువ్వు చాలా తెలివిగలవాడివని, చొరవ ధైర్యం ఉన్నవాడివని భావించి నిన్ను ఇక్కడ కూర్చోబెట్టాను. కానీ ఇప్పుడు తెలిసింది నీలో ఉన్నది తెలివి కాదు, అహంకారం అని. తాత ముత్తాతలు సంపాదించిన దాన్ని ఎంత తొందరగా ఖర్చు పెడదామని పిచ్చెక్కి తిరుగుతున్నా ఓ వెర్రి కన్నావి నువ్వు. Stop it! నా తాత ముత్తాతలు సంపాదించిందంతా నా తండ్రి దగ్గరే ఉండిపోయింది. ఒకవేళ ఇప్పుడు ఆ పెద్ద మనిషి నాకు ఇస్తానన్నా నేను నా ఎడం చేత్తో కూడా తాకను. నా వెనకున్న ఆస్తిపాస్తులు ఏమిటో నీకు తెలుసా? నా తల్లి ఆశీర్వాదం, నా ఆత్మబలం. ఆ, నీతో 5 లక్షల వ్యాపారం గురించి మాట్లాడుతున్నాను, కానీ నా జేబులో ఎంత ఉందో తెలుసా? 5 పైసలు కూడా లేదు. అయినా నా మాట మీద నమ్మకం ఉంచి మీరు ఆ స్థలాన్ని నాకు అమ్మితే 5 రోజుల్లోగా మీ 5 లక్షలు పూల్లో పెట్టి మీకు అప్పగిస్తాను. నా తల్లి మీద